దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. టీబీ మైకోబాక్టీరియల్ ట్యూబర్క్యులోసిస్ వల్ల వస్తుంది. సాధారణంగా ఇది ఊపిరితిత్తులకు వస్తుంది అని అంటారు. తుమ్ము వల్ల కానీ, ఉమ్మి వేయడం వల్ల కానీ, దగ్గు వల్ల కానీ గాలి ద్వారా వ్యాపించి వస్తుంది. ప్రపంచ జనాభాలో 1/4 మంది టీబీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. టీబీని ఎలా నిర్ధారించాలి? కారణాలు, చికిత్స ఏముంది? 2025 పూర్తయ్యే నాటికి భారతదేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే దానితో టీబీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ సమాజ ప్రమేయాన్ని పెంచుతూ ప్రచార లక్ష్యంగా సాగుతున్నారు. మరి ఈ విషయం గురించి వివరించడానికి భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ పరిధిలోని విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థలో ఆయుర్వేద రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఏజేవి సాయి ప్రసాద్ గారు ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు. వీరు విజయవాడ డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బిఎంఎస్, వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎండి ఆయుర్వేదం, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి పిహెచ్డిని పూర్తి చేశారు. 50కి పైగా సెమినార్లు, వర్క్షాప్స్, ఎగ్జిబిషన్లో వీరు పాల్గొన్నారు. వివిధ జర్నల్స్లో 40కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ట్రైబల్ హెల్త్ కేర్ రీసెర్చ్ ప్రోగ్రాం, ఆయుర్వేద మొబైల్ హెల్త్ కేర్ ప్రోగ్రాం వంటి కౌన్సిల్ యొక్క వివిధ కార్యక్రమాలలో వీరు పాల్గొంటూ ఉన్నారు. డాక్టర్ సాయి ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రచార కార్యక్రమం అంటున్నారు. దీని గురించి చెప్తారా? ప్రధానమంత్రి టీబీ ముక్త అభియాన్ అనే కార్యక్రమం క్షయవ్యాధి నివారణ అంటే 100 రోజుల కార్యక్రమాన్ని భారతదేశం అంతటను డిసెంబర్ 6వ తారీఖు నుంచి మేము ప్రారంభించారు. భారత ప్రభుత్వము కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మరియు భారతదేశం రాష్ట్రములన్నీ యూనియన్ టెరిటరీస్ మొత్తం అందరం కలిపి గ్రామ స్థాయి నుంచి ఈ క్షయవ్యాధి నివారణ కార్యక్రమం చేపట్టారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఈ టీబీ వ్యాధిని కనుక్కోవటము, నిర్ధారించడము, దాంట్లో డయాగ్నోసిస్ చేయటము, మరలా ఏంటంటే వాళ్ళకి ఫ్రీగా మందులు ఇవ్వటము, ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యంగా ఉద్దేశం చూపించారు. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఎందుకంటే 2023లో గుజరాత్ డిక్లరేషన్ అంటే అక్కడ జరిగిన గుజరాత్ డిక్లరేషన్లో ఏంటంటే 2025 నాటికి టీబీని భారతదేశం నుంచి ముందుగా పారద్రోలాలని, వెస్ట్ ఏషియా కంట్రీస్లో భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువగా ఉన్నది కనుక దీనిని ముందుగా మనమే ఈ ప్రపంచ దేశాలకి అగ్రగామిగా ఉండాలని, ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 వరకు ఈ టార్గెట్ ఇచ్చింది. కానీ మనం 2025కి లోపలనే ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా ఏంటంటే డిసెంబర్ 21వ తారీఖున గౌరవనీయులైన కుటుంబ సంక్షేమ మంత్రి జేపీ నడ్డా గారు ఒక సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఏంటంటే 22 రాష్ట్రాల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు మరియు మన రాష్ట్రం నుంచి కూడా ముఖ్య సచివ్ అంట సెక్రటరీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో కాకుండా వివిధ ముఖ్య మంత్రులు ఎవరంటే డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు, ఈ కార్యక్రమంలో కార్మిక మంత్రి పాల్గొన్నారు, మరియు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి గారు, మరియు గిరిజన వ్యవహారాల మంత్రి జోవరవరం గారు, మరియు స్త్రీ శిశు అభివృద్ధి శ్రీమతి అన్నపూర్ణాదేవి వంటి ముఖ్యమైన మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి ప్రతాపరావు జాదరావు గారు ఈ కార్యక్రమం అనుకున్నారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చెప్పేదంటే ఆయుష్మాన్ భారత్తో పాటుగా ఆయుష్ మిషన్లో ఆయుష్ మంత్రిత్వ శాఖల సహకారం కూడా దీంట్లో ఉండాలని చెప్పారు అనమాట. ముందుగా అందులో కూడా ఏంటంటే మంత్రి గారు ఏమేమి చెప్పారంటే పోషణ పక్కోవడానికి కార్యక్రమం దీనిలో నిర్వహించుకోవాలని చెప్పారు. అందులోనే కాకుండా ఈఎస్ఐలో ఉన్న 156 ఈఎస్ఐ కేంద్రాల నుంచి కూడా దీంట్లో భాగ్యం చేయాలని ముఖ్యంగా ఈ కార్యక్రమం చెప్పారు అనమాట. దీంట్లో జేపీ నడ్డా గారు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే అన్ని స్టేట్లలోనూ అన్ని యూనియన్ టెరిటరీస్లోనూ కూడా ఈ కార్యక్రమం చేయాలని ముఖ్యంగా చేశారు. బాగుందండి. ఈ ప్రచార భాగంలో మాధ్యమంగా చేస్తున్నటువంటి కీలక వ్యూహాలు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి వివరిస్తారా డాక్టర్ గారు? దీంట్లో ముఖ్యంగా అంటే 4T అంటాం అన్నమాట. దీంట్లో ఏంటంటే టెస్ట్, ట్రాక్, ట్రీట్ మరియు టెక్నాలజీ అని 4 విధాలైన భాగాలను దీంట్లో ముఖ్య స్ట్రాటజీ అంటాము. నేషనల్ స్ట్రాటజీ అని చెప్తానమాట. గ్లోబల్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది, నేషనల్ స్ట్రాటజీ ఉంటుంది. దీంట్లో ప్రచారంలో కీలక వ్యూహాలు ఏముంటాయంటే ఎవరైనా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని స్క్రీనింగ్ చేయటం ముఖ్యంగా దీంట్లో భాగం.
ఎక్కువ గుమిగూడే ప్రాంతాలు ఉంటాయి కొన్ని టీ తోటలని కానీ మైనింగ్లని కానీ ఇటువంటి చోట్ల జైలు కారాగారాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఇటువంటి ప్రదేశాలు ఏంటంటే ఈ టీవీ స్క్రీనింగ్ ఎక్కువ చేయటము. ఇంకోటి ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళని స్క్రీనింగ్ చేయడం వల్ల, ఎందుకంటే హెచ్ఐవి పేషెంట్స్ ఏంటంటే టీవీ అన్నది చాలా ఈజీగా తొందరగా వాళ్ళకి వ్యాప్తి చెందుతున్నారు వాటిని కూడా. అంతేకాకుండా ఏంటంటే ఎవరైతే కొన్ని రకాల మందులు కార్టికోస్టెరాయిడ్స్ అనే మందులు వాడేవాళ్ళను మరలా కోమార్బిడిటీస్ ఉంటాం అనువంశ రోగాలు అంటారు అన్నమాట. కోమార్బిడిటీస్ అని అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కొన్ని ఏదైనా సర్జరీస్ చేసుకునే వాళ్ళు హెడ్ అండ్ క్యాన్సర్ ఉండే పేషెంట్స్లోనూ వీళ్ళలో టీవీ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందులోగా ఇంకోటి ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా కుపోషణ అని చెప్తాం, చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటుంది. ఆఫ్రికన్ కంట్రీలో చాలా చూస్తుంటాం మనం, వాళ్ళలో ఒక టీవీ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఏంటంటే చిన్నపిల్లలు ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉండాలి, టీవీ రాకుండా ఉండాలి. కానీ ఏంటంటే ఈ దీంట్లో ఏంటంటే పిల్లలకి కుపోషణ చెందిన వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల టీవీ ఎక్కువగా వస్తుంది, మరణాలు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నారు అన్నమాట. దీంట్లో ఈ మెయిన్గా బాగుంటుంది. మెయిన్ స్ట్రాటజీ అంటే భారతదేశం ప్రకారం నేషనల్ స్ట్రాటజీ ప్లాన్ ఒకటి ఉంది. దీని స్ట్రాటజీ ఇంటర్వెన్షన్స్ ఏమేమి ఉంటాయంటే, ఒకటి టార్గెట్ ఇంటర్వెన్షన్ అంటారనమాట. ఎక్కువగా బడిన స్టేట్స్ని, రాష్ట్రాలని, యూనిట్ టెరిటరీస్ని తీసుకుని ఎక్కువ ఫోకస్ అక్కడే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఉచితంగా మందులను, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆ ప్రదేశాలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. టీబీ పేషెంట్స్ కంటే ఉచితంగా మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కల్పించిన దీంట్లో ముఖ్య ఉద్దేశము. ఇంకోటి యాక్టివ్ కేసెస్ని ఫైండింగ్ చేయడం అనమాట. యాక్టివ్ కేసు ఎవరైతే వ్యక్తికి దోహం పడుతుంటారో వాళ్ళని ఎక్కువ గుర్తించి వాళ్ళకి టీబీ మందులు తొందరగా ఇచ్చి త్వరగా డయాగ్నోస్ చేసి త్వరగా మందులు ఇవ్వడం వల్ల, వాళ్ళకి మంచి బలహీన ఆహారం ఇవ్వడం వల్ల, ఇటువంటి చేయడం వల్ల కూడా టీబీని తగ్గించాలనేది ఒక స్ట్రాటజీలో ప్లాను. ఇంకొకటి ఏంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిని అని ఉన్నాయి. ఈ సెంటర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉన్న సిబ్బందిని ఉపయోగించుకొని టీబీని ఎలా నియంత్రించాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్లకు కూడా లేకపోతే ఆ గ్రామాల్లోనూ అందరికీ ఒక విధమైన అవగాహన కల్పించి వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించి ఎవరైనా ఈ లక్షణాలు ఉంటే వాళ్ళ చేత కూడా టీబీ సెంటర్స్ రావాలని వాళ్ళ చేత అవగాహన కల్పించడం మెయిన్ ఉద్దేశము. అంతేకాక ఇంకోటి ఏంటంటే ప్రైవేటు సెక్టార్ను కూడా దీనిలో భాగం చేయటము. వాళ్ళకు కొన్ని విధమైన ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారాను, కొన్ని బహుమతులు ఇవ్వడం ద్వారాను, ప్రైజులు ఇవ్వడం ద్వారాను ఇవి చేయటం వల్ల కూడా వాళ్ళ భాగస్వామ్యం చేసుకుని ప్రైవేట్ సెక్టర్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక ఉద్దేశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అనమాట. ఇంతవరకు చేయట్లేదు, ఎక్కువగా జరగట్లేదు ఇది. ఆ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అనేవి సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా, అంటే గ్రామానికి కూడా వెళ్ళిపోయి అక్కడ డయాగ్నోస్ చేసుకుని టీబీని కనుక్కోవడం ద్వారా ఎక్కువగా తొందరగా డయాగ్నోస్ చేసి ఎక్కువగా దీనిలో భాగం చేసినది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నిక్షయ పోషణ యోజన అని ఉంది ఒకటి. అంటే ఒక న్యూట్రిషనల్ సపోర్ట్ ఈ టీబీ పేషెంట్కి ఎక్కువ న్యూట్రిషన్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎక్కువగా మల్టీ ట్యూబర్క్యులర్ రెసిస్టెన్స్ అన్నది ఒక డ్రగ్ ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి బలమైన ఆహారాన్ని ఇవ్వడం వల్ల ఫ్రీగా ఇవ్వడం ద్వారా, కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఇవ్వడం ద్వారా కూడా చేయాలని ఒక భాగంగా దీనిలో బాగున్నది. అదే కాకుండా ఏంటంటే వివిధ మంత్రిత్వ శాఖల అవగాహన కార్యక్రమం అన్నమాట. కొలాబరేషన్ ఉండడం వల్ల ఏంటంటే సపోజ్ ఏంటంటే రైల్వేస్లోను, గనుల్లోను, ఇండస్ట్రీలోను, ఈఎస్ఐ అండ్ హాస్పిటల్లోను ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేయాలని ఒకటి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే టీబీ ప్రివెన్షన్ మెయిన్గా చేయాల్సి ఉంది. దీంట్లో వ్యాక్సినేషన్ అన్నది ఒకటి చేయాల్సి ఉన్నది. బీసీజీ వ్యాక్సినేషన్ ఉన్నది. అందులో మామూలుగా ఏంటంటే 60% వరకు ఈ వ్యాక్సినేషన్ వల్ల టీబీని రక్షించవచ్చు పిల్లల్లోనూ. అడల్ట్స్లో ఏంటంటే అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాని ద్వారా కూడా దీన్ని చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, కాంటాక్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళందరూ ఎఫర్ట్లో తీసుకొచ్చి ట్రాక్ చేయడం అన్నది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి అన్నమాట. ఒకటి ఇంకోటి ఏంటంటే నిక్షయ మిత్ర అని మిత్రులు ఉంటారు, వాలంటీర్స్ అనమాట. వీళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసేసి దీనిలో వాళ్ళ ద్వారా డైరెక్ట్గా మందులు ఇవ్వటము, పోషకాహారం అందించడము, కాంటాక్ట్ పర్సన్ ఎవరంటే వాళ్ళని స్క్రీనింగ్ చేయటము, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే ఒక విధంగా ఉపాధి కల్పించడం వంటి కార్యక్రమం కూడా చేయడం వల్ల ముఖ్యంగా దీనిలో స్ట్రాటజీలో మెయిన్గా ఉన్నది. దీంట్లో టీబీ అనేది ప్రధానంగా దగ్గు వల్లే వస్తుంది. ఎక్కువగా దగ్గు ఉన్నవారు ఆ లక్షణాలు వారిలో ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోవాలి అని అంటారు. అలా కాకుండా ఇతరత్ర లక్షణాలు తెలియకుండానే శరీరంలో అనేక భాగాలకు టీబీ వస్తోంది అని కూడా ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. అసలు ఆ లక్షణాలు ఏంటంటారు? అలాగే స్క్రీనింగ్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? దీనిలో ఏంటంటే టీబీని అంటే అంతకుముందు ఏమన్నా వైట్ డెత్ అనేవాళ్ళం, వైట్ డెత్. అంతేకాని ఇది హిస్టారికల్ దీని ఏంటంటే కన్జంప్షన్ అనేవాళ్ళం. దీన్ని కూడా ఏంటంటే హిపోక్రసీ టైం నుంచి కూడా దీని ఏంటంటే థైసిస్ అనేవాళ్ళు. లాటిన్ వర్డ్, గ్రీక్ వర్డ్ ఏంటంటే దీన్ని థైసిస్ అంటారు, టీబీ అన్నమాట. దీనిలో ఎవరెవరు మెయిన్గా స్క్రీనింగ్ చేసుకోవాలంటే ఎవరైతే ఎక్కువ కాంటాక్ట్లో ఉంటారో
ఒక గృహంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళందరూ దాంట్లో స్క్రీనింగ్ చేయించుకోవాలి. అందులో ఏంటంటే ఎక్కువ కాంట్రాక్ట్ ఎక్కడ ఉంటారు, టీ గార్డెన్స్లో ఉంటుంటారు, జైల్లో ఉంటుంటారు, అనాథాశ్రమంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది, క్లోజ్ కాంట్రాక్ట్లో ఉంటుంటారు. వీళ్ళందరూ చేయించుకోవాలి. ఎవరైతే యాక్టివ్ కేసు ఎక్కడైనా ఉంటాయో ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అంటే దీని స్క్రీనింగ్ అన్నది ఎక్కువ చేసుకోవాలి. దీంట్లో కూడా ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా కానీ 2 వారాలకు మించి దగ్గు ఉండటము, కళ్ళు పడటం వల్ల కానీ, ఈవినింగ్ రైజ్ టెంపరేచర్ అనమాట, సాయంత్రం పూట జ్వరం రావటము, ఎవరికైనా అలసటగా ఉండటము, శరీరము బరువు తగ్గిపోవడం, శోష అంటనమాట. ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే ఆ దగ్గరలో ఉన్న టీబీ సెంటర్ కానీ లేదా పిహెచ్ సెంటర్ కానీ ఎనీ ఆయుర్వేదిక్ సెంటర్ కానీ వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా పరీక్షలు చేసుకోవాలని చూస్తారు. మా దగ్గరకు వస్తే మా దగ్గర కూడా స్ఫుటం పరీక్షలు మేము చేస్తామన్నమాట, కళ్ళ పరీక్ష అంతవరకు చేస్తాము. దాంట్లో అప్పటికి తేలపోతే రిపీట్గా కళ్ళ పరీక్ష చేసేసి టీబీ సెంటర్కి మొత్తం మనకేంటంటే డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్ మచిలీపట్నంలో ఉంటుంది. అక్కడ సంపూర్ణమైన పరీక్షలు జరుగుతాయి. అక్కడ మాలిక్యులర్ లెవెల్లో టెస్టులు అన్నీ జరుగుతాయి అనమాట. అక్కడ టీబీ అనేది చేయించుకోవాలన్నమాట. మెయిన్గా ఈ లక్షణాలు ఉంటాయి మెయిన్గా. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు 100 రోజుల టీబీ వ్యాధి నివారణ, టీబీ ముక్త్ భారత్ అభయాన్ని తీసుకుని వచ్చారు. ఈ ప్రచారం చేయడంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం దీని గురించి వివరిస్తారా? మామూలుగా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 1993 నుంచి టీబీ ముక్తి కోసం, టీబీ నివారణ కోసం ఈ కార్యక్రమం చేపట్టిందనమాట. మన భారతదేశంలో చూసుకుంటే ఎన్టీఈబీ అంట, నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నది మనం స్టార్ట్ చేసాము. అలా అప్పుడు 2003 నుంచే స్టార్ట్ చేసాము. కాకపోతే ఏంటంటే ఉన్న లక్ష్యాలు మనం ఎక్కువగా పొందలేకపోతున్నాం, దాన్ని దరిజారలేకపోతున్నాం. కోవిడ్ టైంలో చూసాం, కోవిడ్లో ఎంత మరణాలు జరిగినాయో దాని తర్వాత జరిగిన మరణాలు ఎక్కువగా ఈ ట్యూబర్క్లోసిస్ క్షయ వ్యాధి వల్లే ఎక్కువ జరిగినవి అనమాట. ఇవి అందులో కూడా ఈ 2 సంవత్సరాల్లో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఏంటంటే 2018లో ఏదైనా శాతం ఉన్నదో అదే శాతం మరలా ఇప్పుడు 2024లో చూస్తున్నాము. దీని అర్థం ఏంటంటే కంట్రోల్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. అది కాకుండా మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే 2025 కల్లా టీబీని మన భారతదేశం నుంచి పారదోలని ఒక డిక్లరేషన్ ఆల్రెడీ చేశారు. దానిలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంచెం వెనకబడి ఉన్నామా అన్న కార్యక్రమంతో ముందుగానే ప్రపంచ దేశాలకి మనమే ఒక దిక్సూచిలాగా ఉండాలి. 2025 కల్లా టీబీని భారతదేశం నుంచి పారదోలాలనే కార్యక్రమంతో ముందుగానే ఈ 100 రోజుల కార్యక్రమం చేశాం. అందులోనే కాకుండా ఏంటంటే అందరినీ దీనిలో భాగీదారం చేయాలి. అందువల్ల జన్ భాగీదారీ కార్యక్రమం భాగంగా ప్రతి సామాన్యుడి దీనిలో కార్యక్రమంలోకి రావాలని, అందరి చేత శపథం చేయించాలని, ప్రతిజ్ఞ చేయించాలని దీనిలో భాగంగా చేసుకొని ఇది చేస్తున్నాం. 23 అంటే ఇప్పుడు వరకు ఏంటంటే 23లో చూసుకుంటే 18.2 మిలియన్స్ పాపులేషన్ ఈ టీబీని బారిన పడ్డారు. అందులోనే ఏంటంటే భారతదేశంలో దాదాపు 26% మంది భారతదేశంలో ఉన్నారు. టోటల్గా చూసుకుంటే 14 లక్షల మంది ప్రజలు టీబీ వ్యాధితో చనిపోతుంటే దాదాపు 4 లక్షల మంది భారతదేశం చనిపోతున్నారు. అందులో కూడా ఏంటంటే భారతదేశం, ఇండోనేషియా అంటే దేశంలో ఈ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంత బర్డెన్ చాలా భారతదేశంలోనే కాకుండా అభివృద్ధి చెందిన చాలా ఎక్కువగా ఉన్నది. అండ్ చాలా ఫ్యామిలీ దీనివల్ల సఫర్ అవుతున్నవి. అందువల్ల దీనివల్ల ఏంటంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సమయంలో కార్యక్రమం చేపట్టడం వల్ల నివారణ చేయొచ్చనుగా భాగంతో ఈ 100 రోజుల కార్యక్రమం ప్రారంభించాను అనమాట. డాక్టర్ ప్రసాద్ గారు, అసలు మన భారతదేశంలో ఈ క్షయ వ్యాధి ఏ విధంగా ఉంది, అసలు గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడే మీరన్నారు అప్పటికి ఇప్పటికీ అలానే ఉంది, మార్పు లేదు అని అంటున్నారు. మరి అలాగే 2025 పూర్తయ్యే నాటికి పూర్తిగా నివారించాలి అని అంటున్నారు. ప్రచార కార్యక్రమం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటారు? ప్రపంచం మొత్తం ఇప్పటి వరకు అంటే 84 లక్షల కేసులు టీబీ బారిన పడి ఉన్నారనమాట వీళ్ళు. అందులోనూ భారతదేశంలో కూడా ఏంటంటే 26% చెప్పాను, 26% మంది ఉన్నారని. 1% మొత్తం జనాభాలో టీబీ వ్యాధి ప్రతి సంవత్సరం టీబీ వ్యాధికి గురవుతున్నారు దీంట్లో అనమాట. అందులో కూడా 18% దాకా దీంట్లో చనిపోతున్నారు టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళు. 23, 24లో చూసుకుంటే ఏంటంటే కొంచెం తగ్గినప్పటికీ కూడా 22, 23, 24లో కొంచెం తగ్గినప్పటికి కూడా 25 వరకు ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వల్ల 75% దీన్ని కంట్రోల్ చేయాలని లక్ష్యంగా ఉన్నది. కానీ ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఏంటంటే 28%, 18%. ఈ గణాంకాల్లో ఏంటంటే మనం ఈ మరణాల రేటు కానీ ఈ టీబీ కేసుల వృద్ధి కానీ చూస్తున్నాము. అంటే 100% మనం చేయలేకపోతున్నాం, 70% కూడా మనం చేయలేకపోతున్నాం అనమాట.
దీంట్లో ఏంటంటే దాదాపు 1.3 మిలియన్ పర్సన్స్ టీబీ వ్యాధితో చనిపోయారు భారతదేశంలో. దీనిలో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కూడా 10.6 మిలియన్ యాక్టివ్ కేసెస్ భారతదేశంలో ఉన్నాయి. వీటిని నివారించినప్పుడే దీని ఏంటంటే మనము ఈ టీబీని పూర్తిగా నివారించగలమంట. దీంతో డాక్టర్ ప్రసాద్ గారు, ఆయుర్వేదంలో ఈ క్షయ వ్యాధిని ఏమంటారు, దాని గురించి తెలియజేస్తారా? ఆయుర్వేదంలో దీని ఏంటంటే మెయిన్గా ఏంటంటే రాజయక్ష్మ అంటాం దీన్ని ఒకటి, రెండోది అంటే క్షయ అంటాం ఒకటి. రాజయక్ష్మ అని ఎందుకన్నారంటే రాజులకు రోగాల్లో రాజు లాంటిదని ఒకటి ఉన్నారు కాబట్టి రాజయక్ష్మ అంటాం అన్నట్టు. అందులో కూడా ఏంటంటే ఒక మనకు మైథలాజికల్ స్టోరీ ఒకటి ఉందన్నమాట. చంద్రుడికి ఈ అక్ష్మ వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు దాని తర్వాత దీనికి ట్రీట్మెంట్ చేశారు. రేవతి నక్షత్రము చంద్రుడికి ఈ కథ నుంచి మనకు తెలుస్తుందన్నమాట. ఆయన దినదినార్థంగా క్షీణించిపోతున్నాడు. అప్పుడు ఆ సమయంలో ఏంటంటే అశ్విని దేవత వైద్యులు అనమాట వాళ్ళకి చంద్రునికి ట్రీట్మెంట్ చేశారు, చికిత్స ఇవ్వటం దాని ద్వారా తర్వాత ఏంటంటే ఈ క్షయవ్యాధి అన్నది భూమి మీదకి వచ్చింది అన్నది దానివల్ల ఇది రాజయక్ష్మ అని అంటారు అనమాట. దీంట్లో ఈ రాజయక్ష్మ ఏంటంటే ఆయుర్వేద ప్రకారం ఏంటంటే సాహసాత్ అంటే ఏదైనా బలవంతమైన కార్యాలు చేయడం వల్ల, ఏదైనా ఎదుర్కోవడం, ఎద్దులు మామూలు చూస్తున్నాం మనకి లింగండి పెట్టి ఉంటాడు వాటి వల్ల కానీ, సంధారణాత్ అనమాట వేగాన్ని ధరించాల్సిన వాడు చేయకుండా ఆధారణీయత అనమాట వేగాన్ని ధరించడం వలన. అదే కాకుండా శ్రోతస్సుల అవరోధం కలగటం వలన, మన శరీరంలో శ్రోతల అవరోధం కలగటం వలన క్షయం అనమాట, ఎమాషియేషన్ అనమాట ఏదైతే ఉంటుందో అటువంటి వాటిలో మెయిన్ కారణాలు ఇవి ఉంటాయి. ఈ కారణాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ టైంలో ఈ బ్యాక్టీరియా అనేది ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ టైంలో ఏంటంటే క్షయవ్యాధి వచ్చేది అనమాట. ఇది ఏంటంటే మన ఆయుర్వేద చరక సుశ్రుత వాగ్భట సంహితలో 5000 బీసీసీ నుంచి 1000 ఏడీ దాకా ఈ చెప్పిన సంహిత గ్రంథాల్లోనూ రాజయక్ష్మి గురించి చెప్పబడింది అనమాట. మెయిన్గా ఇదంతా మరి క్షయవ్యాధికి సంబంధించినటువంటి చరిత్ర అంటారు. క్షయవ్యాధికి చరిత్ర అంటే మనం ఆయుర్వేదం చెప్పినంత వరకు ఇదే కాకుండా ఏంటంటే మనం ఈ క్షయవ్యాధి చరిత్ర చూసుకుంటే దాదాపు 17,000 సంవత్సరాల నుంచి ఈ క్షయవ్యాధి ఉన్నది. ఎట్లా అంటే ఈజిప్షియన్ మమ్మీల్లో 3,000 సంవత్సరాలు చూసిన ఈజిప్షియన్ మమ్మీల్లో కూడా ఈ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అనేది కనుగొన్నారు. ఎలా అంటే వాళ్ళన్న బోనుల్లో ఈ లక్షణాలు కనుగొన్నారు. అంతేకాకుండా అంటే కొత్త రాతి యోగం అని ఉన్నదనమాట. ఆ టైంలో కూడా ఈ క్షయవ్యాధి లక్షణాలు కూడా ఉన్నాయి. ఒక విధమైన బైసన్ అనే ఒక ఎద్దు అంటూ అనమాట. ఆ జంతువుల్లో కూడా 17,000 సంవత్సరాల్లోనే ఈ టీబీ ఈ సంబంధించిన లక్షణాలు కనుక్కున్నారనమాట. ఇది 1689లో రిచర్డ్ మోటన్ అనే ఒక అతను ఇది ట్యూబర్ అనే పదార్థం, ట్యూబర్ అనేది ఒక గ్రంథి వల్ల లంగ్స్లో ఏర్పడడం వల్ల కలుగుతుందని కనుక్కున్నారు. దాని తర్వాత ఏంటంటే రాబర్ట్ కాక్ అనే అతను 1882 మార్చి 24న ఈ క్షయవ్యాధికి చెందిన మైకోబ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా కనుక్కున్నాడు. అదే దాని ఏంటంటే ఆ పరిశోధన పత్రం వల్ల అతనికి కూడా ఏంటంటే నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. దాని తర్వాత ఏంటంటే ఇవి ప్రత్యేకమైన మందులు ఆ టైంలో ఎక్కువగా లేవు. అందువల్ల ఏంటంటే శానిటరీ ఏర్పాటు చేయటము మనం చూస్తాం. ఇక్కడ మన దగ్గరలో ఉన్న మంగళగిరిలో కానీ మదనపల్లి కానీ టీబీ శానిటరీస్ అంతకుముందు ఉండేవి అనమాట. వాటిల్లో కూడా ఏంటంటే శానిటరీలో ఉంచిన తర్వాత కూడా మందులు లేకపోవడం వల్ల మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నవి. దాని తర్వాత ఇది చూసుకున్నామంటే పూర్వకాలం నుంచి కూడా క్షయవ్యాధి అన్న ఉన్నది. అందువల్ల ఇది స్ట్రెప్టోమైసిన్ అన్న ఒక యాంటీబయాటిక్ ఎప్పటి నుంచి కనుక్కున్నారో అప్పటి నుంచి క్షయవ్యాధులు తగ్గడం ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించి అలాగే డాక్టర్ ప్రసాద్ గారు, ఈ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, దానికి గల విశిష్టతను గురించి కూడా తెలియజేస్తారా? రాబర్ట్ కాక్స్ ఎప్పుడైతే ఈ క్షయవ్యాధి బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్ కనుక్కున్నాడో మార్చి 24వ తారీఖున, ఆ రోజుని మనం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. దాని బ్రిటన్ వైద్య పరిశోధన కూడా ఏంటంటే అప్పటి నుంచే ఈ క్షయవ్యాధిని ఒక కమిటీని ఏర్పాటు చేసి క్షయవ్యాధి మీద పరిశోధన చేయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఆ రోజున మనం క్షయవ్యాధి దినోత్సవం జరుపుకుంటాం, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. మరి ఈ క్షయవ్యాధిని నివారించాలి అనడం ఎంత ప్రాముఖ్యతను ఇప్పుడు సంతరించుకుంది? ముఖ్యంగా ఏంటంటే క్షయవ్యాధి నివారించడానికి మల్టీ డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పటికి యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అయినా కానీ ఏంటంటే రెసిస్టెన్స్ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంట అనమాట. వీటి ద్వారా ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ యాక్టివ్ కేసెస్ వాళ్ళ నుంచి ఇంకొక ద్వారా వ్యాపిస్తే ఏంటంటే వాళ్ళకి యాక్టివ్ కేసెస్ వస్తుంది. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అన్నది టీబీ అన్న క్షయవ్యాధి అన్నది వాళ్ళకి వస్తుంది.
వీళ్ళకి మందులు సరిగ్గా పనిచేయవు. అటువంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అదీ కాకుండా యాక్టివ్ కేసుని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో వాళ్ళ నుంచి వ్యాప్తి అనేది చాలా తక్కువ పోతుంది అనమాట. అందువల్ల ఈ యాక్టివ్ కేసుని కంట్రోల్ చేయడం వల్ల మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ మనం తగ్గగలం. అంతేకాకుండా ఏంటంటే ఎప్పుడైతే త్వరగా మనం ఈ డయాగ్నోసిస్ చేయగలుగుతామో, త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో, దీని ద్వారా క్షయవ్యాధి వల్ల వచ్చే అపార్థాలను అంటే పోస్ట్ ట్యూబర్క్యులోసిస్, లంగ్ డిసీజ్ అని కొన్ని ఉంటాయి, వాటిని రాకుండా మనం చేసుకోగలం. ఇంతకుముందు గణాంకాలు చూస్తే ఏంటంటే దాదాపు 13 మిలియన్ల మంది పోస్ట్ ట్యూబర్క్యులోసిస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ టీబీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ ఏంటంటే టీబీ వల్ల వచ్చే క్షయవ్యాధి వల్ల వచ్చే లక్షణాలు వాళ్ళలో ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. బ్రాంకైటిస్ అని, బ్రాంకిక్టేసిస్ అని, లంగ్ డిసీజ్, వాల్యులర్ డ్యామేజ్ జరగటం అని, ఇలా రకరకాల కొన్ని లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. వాళ్ళ జీవితాంతం దీంతోనే బాధపడుతున్నారనమాట. అందువల్ల యాక్టివ్ ట్యూబర్క్యులోసిస్ ఒకటి, మల్టీ రెసిస్టెంట్ డ్రగ్ టీబీని నివారణ చేయడం వల్ల మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారనమాట. దీన్ని అలాగే ఒక మాట మనం వింటూ ఉంటాం, సాధారణంగా ఈ టీబీ వ్యాధి సోకిన వారు ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలి అని, అంతేకాకుండా తీసుకునేటువంటి ఆహారం కూడా మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి అనే మాట వింటూ ఉంటాం. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? మీరేమని చెప్తారు? ఈ క్షయవ్యాధి టీబీ అన్నది చాలా వరకు సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసులో ఎక్కువ చూస్తున్నాం అనమాట. అంటే సోషియో SES అంటాం, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళల్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. సబర్బన్స్లోను, మురికివాడలు అనమాట, ఈ ప్రదేశాల్లోనూ, టీ గార్డెన్స్లోనూ ఎక్కువగా ఉంటున్నారో అక్కడ ఎక్కువ చూస్తున్నాం. అంతేకాకుండా ఎవరికైతే మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుందో, కుపోషణ అని అంటాం, ఆ కండిషన్లో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల, ఆహారం సరిగ్గా బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వల్ల కూడా ఈ టీబీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఈ మాల్ న్యూట్రిషన్ చాలా ఎక్కువగా ఉన్నది అనమాట. దీన్ని నియంత్రించడానికి కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు. అయినా కానీ ఎక్కువ ప్రోగ్రెస్ జరగటం వల్ల ఈ టీబీ శాతం కూడా ఎక్కువ ఉంది. కోవిడ్ టైంలో ఏంటంటే ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం మనం. ఎక్కువగా వాళ్ళకి సరైన డైట్ ఇవ్వలేకపోవడము, ఈ టీబీ పేషెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మంచి బ్యాలెన్స్ డైట్ ఇవ్వలేకపోవడం వలన ఎక్కువగా కోవిడ్ మీద కాన్సన్ట్రేట్ చేసాం, కానీ ఈ టీబీ మీద చేయలేకపోయాం. అందువల్ల ఇది ఎక్కువగా ఉన్నది. దీన్ని ఏమంటే బయోరిడక్షన్ అసోసియేషన్ అంటాను దీని న్యూట్రిషన్ డిసీజ్ అనమాట. క్షయవ్యాధి వల్ల మాల్ న్యూట్రిషన్ వస్తుంది, మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళకి క్షయవ్యాధి కలుగుతుంది అనమాట. ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఎప్పుడైతే చేస్తామో ఆహారం చేయాల్సి ఉంటుంది దీన్ని మెయిన్గా. అలాగే ఆయుర్వేదంలో మీరు చెప్పారు రాజయక్ష రోగం అని అన్నారు కదా, మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అంటారా? ఆయుర్వేదానికి ఒక లిమిట్ ఉంది, అన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు అనేటువంటి నానుడి కూడా ఉంది కదా, మీరేమంటారు? ఆయుర్వేద ప్రకారం అంటే అన్ని ఆహారం తీసుకోకూడదు అనేది ఏముండదు. ఆ వ్యాధికి సంబంధించిన వరకు పచ్చాలని ఉంటాయి. సపోజ్ డయాబెటీస్ ఉంది, వాళ్ళు ఎక్కువగా స్వీట్స్ అవన్నీ తీసుకోకూడదు అనమాట. ట్యూబర్స్ అన్ని తీసుకోకూడదు. ట్యూబర్స్ అన్ని నేల కింద పడి ఏమైనా ఉంటాయి కదా, అటువంటి ఆహారాలు తీసుకుని దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండటం వల్ల అటువంటి ఆహారం తీసుకోవచ్చు అని చెప్తాం. అంతేగాని అన్ని వ్యాధులకి పచ్చాపత్తి అన్నది అంత ఎక్కువగా ఉండదు. డిసీజ్కి ఉంటుంది కానీ ఈ పేషెంట్కి చెప్పే వాటిలో ఎక్కువగా ఉండదు అనమాట. ఈ క్షయవ్యాధి చూసుకుంటే ఏంటంటే ఆయుర్వేదం ఏం చెప్పారంటే మాంసధాతు క్షయం అన్నది ముఖ్యంగా ఉంటుంది. సమాన వృద్ధి అంటాం అనమాట. అంటే ఒక ధాతు క్షీణించడం వల్ల ఇంకో ధాతు అదే శాతం ఇవ్వడం వల్ల ఆ ధాతు వృద్ధి చెందుతుంది అన్నది ఆయుర్వేద ప్రిన్సిపల్ అనమాట. అందువల్ల ఏంటంటే దీంట్లో మాంసాహారం అన్నది చాలా ఎక్కువ ముఖ్యంగా ఇవ్వాల్సి అనమాట. 8 రకాల మాంసాలని చెప్పారు మనకు. పిగ్ మాంసం కానీ, ఒంటి మాంసం కానీ, ఇటువంటి మాంసాలు, కోడి మాంసం, గేదె మాంసం, ఇటువంటి రకరకాల మాంసాలు 8 రకాలు చెప్పారు. వీటిని అన్నిటి ఏంటంటే వాళ్ళకి ప్యాలెటబుల్గా ఉండే విధంగా ఆయుర్వేదంలో కొన్ని యోగాలు చెప్పారు అనమాట. సపోజ్ వాళ్ళకి ఆకలి లేదనుకోండి, అటువంటి వాటిలో పిప్పలి అంటే కొన్ని పదార్థాలు యాడ్ చేయటము, సైంధలో ఉన్నటువంటి యాడ్ చేయటము, ఇటువంటి యాడ్ చేయటం అన్నమాట. వాళ్ళకేంటి అగ్ని తక్కువగా ఉంటుంది, అటువంటిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. అటువంటి వాటిలో కొన్ని ఆయుర్వేదం చెప్పిన ఫార్ములేషన్స్ వాడటం వల్ల కూడా ఎక్కువగా ఏంటంటే మాంసాహార రకరకాలుగా ఉపయోగిస్తాను ఆయుర్వేదంలో. ప్రొసీజర్లో కూడా మనం ఆయుర్వేదంలో ఉపయోగిస్తాము. కొన్ని వస్తు కర్మాలు ఉంటాయి, మాంస వస్తు అని ఉంటుంది. దాని ద్వారా కూడా మాంస ధాతును శరీరం ఎక్కించి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడం అనేది మెయిన్ కారణంగా ఉంటుంది. కాబట్టి దీనిలో ఏంటంటే మనం మాంసాహారంతో సంబంధించిన కొన్ని అజామేద ఘృతమైన ఉంటుంది అనమాట. ఓన్లీ మేక మాంసం చేసిన కొన్ని అదొక ఫార్ములేషన్ అనమాట. అటువంటి వాటిని ఇచ్చేసి ఇమ్యూనిటీ పెంచడము, శరీరాన్ని వెయిట్ పెంచడము, శోషణ నుంచి రక్షించడం చేయడంలో ఆయుర్వేదం ఉపయోగపడుతూ ఉంటుంది దీనివల్ల.
మరి ఈ మాంసాహారం తీసుకుని వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? ఎందుకంటే దానివల్లే ఎక్కువ ఇమ్యూనిటీ పెరుగుతుంది అని చెప్పారు. మరి అది తీసుకుని వారు మరి ఇమ్యూనిటీ పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు? అంటే నాన్ వెజ్ ఎవరైతే తీసుకోరో, మాంసాహారం తీసుకోరో అటువంటి వాళ్ళు ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. మాంసకృతులు ఏవి ఉంటాయో పల్సెస్ అటువంటి మనం గింజలు అటువంటి పల్సెస్ ఉంటాయి, చిక్కుడు గింజలు అనమాట, ఫుల్ మ్యాన్స్ ప్రోటీన్ అని చెప్తాం కదా, అటువంటివి ఎక్కువ తీసుకోవటం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పౌడర్స్ కొన్ని దొరుకుతుంటాయి మార్కెట్లో, అటువంటి వాటిని పాలల్లో కలుపుకొని తీసుకోవటం వలన బ్యాలెన్స్ డైట్కి ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, ఇటువంటి ఏమేమి ఉండేవి వాటన్నీ కలిపి తీసుకోవటం వల్ల త్వరగా ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, త్వరగా ఈ క్షయవ్యాధి అనేది నివారించడం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హైడ్రేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ పేషెంట్లు అనమాట. హైడ్రేషన్ అంటే వాటర్ అనమాట. వాటర్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఈ పేషెంట్ వాకినట్టు ఎవరైతే ఎక్కువ దగ్గుతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఊపిరితిత్తు నుంచి వాటర్ శాతం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళకి కూడా డిహైడ్రేషన్ వచ్చింది. అది చేయాలి. మినరల్స్ కూడా ఎక్కువగా పోతుంటాయి అనమాట. వీళ్ళల్లో ఏంటంటే ఎక్కువగా విరోచనాలు అవటం ఇటువంటి దాటి వల్ల కొన్ని విధమైన పోషక పదార్థాలను బయటికి వెళ్ళిపోతుంటాయి. అటువంటి వాటిలో కదంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చుకుంటా అగ్నిని వృద్ధి చేసుకొని ఇమోషన్ కంట్రోల్ చేసుకునే విధంగా మలాన్ని కాపాడడం అన్నది కూడా ఆయుర్వేదంలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట. ఆ మలాన్ని కాపాడుకుంటా కూడా అగ్నిని వృద్ధి చేసుకొని ధాతు పోషణ తెలుసుకుంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం, ఈ ప్రిన్సిపల్స్ ద్వారా ఎక్కువగా మనము ఇమ్యూనిటీ పెంచవచ్చు, క్షయవ్యాధిని నివారించవచ్చు అనమాట. డాక్టర్ ప్రసాద్ గారు, రెసిస్టెన్స్ టీబీ అనేటి ఒక పదం విన్నాం, అంటే ఏంటంటారు? మనకు మెయిన్ ఏదంటే ఎలోపతిక్లో మోడర్న్ మెడిసిన్ ఏంటంటే ఫస్ట్ 6 నెలల వరకు ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. మొదట 4 నెలల వరకు అయితే ఒక 4 రకాలైన డ్రగ్స్ అనమాట. అది రిఫామ్సిన్, ఎథాంబోటాల్, ఐసోనజైడ్, పైరిమిడ్ అని 4 డ్రగ్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకో 2 నెలల వరకు అయితే ఇంకో 2 రకాల డ్రగ్స్ ఇస్తారు. అది ఇంకో అనమాట. రెసిస్టెన్స్ టీబీ అన్నది ఎక్కడ వస్తుందంటే, ఒకటి రెసిస్టెన్స్ టీబీ మైక్రోబ్యాక్టీరియా ఎవరి నుంచి వస్తుందో వాళ్ళు ఇంకొక రావడం వల్ల అక్కడ రెసిస్టెన్స్ టీబీ వస్తుంది. అటువంటి వాటిల్లో ఏంటంటే ఈ డ్రగ్స్ అంత ఎక్కువగా పనిచేయవు, మార్చి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో కూడా ఏంటంటే వీళ్ళకి 1 సంవత్సరం వరకు ఈ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎప్పటి వరకు అయితే వాళ్ళ స్ఫుటంలో కళ్ళలో ఈ బ్యాక్టీరియా అన్నది నెగిటివ్గా వస్తుందో, ఈ లక్షణాలన్నీ పూర్తిగా పోతాయో అప్పుడు దాకా ఈ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో డ్రగ్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. అందులో కానీ కొన్ని సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారనమాట. డ్రగ్స్ ఉంటాయి అనమాట, యాంటీబయాటిక్స్, అవి వాడుకోవాలి. ఆయుర్వేదంలో కూడా ఏంటంటే దీంట్లో ఈ మందులతో పాటుగా ఆయుర్వేదం వాడటం వల్ల చాలా వరకు ఈ వ్యాధిని తగ్గించామని గణాంకాన్ని కూడా చెప్తున్నాయి మాకు. అవి మరణాల రేటు కూడా చాలా తగ్గింది. అది దానివల్ల ఇది మెయిన్గా ఇది అనమాట రెసిస్టెన్స్ టీబీది. ఈ ఆయుర్వేదంలో ఈ టీబీకి సంబంధించినటువంటి ఏ ఔషధాలను ఉపయోగించవచ్చు అంటారు? ఆయుర్వేదంలో ఏంటంటే ఈ లక్షణాలు ఏమవుతుండో, జ్వరం ఉన్నదనుకోండి, జ్వరంకు సంబంధించిన ఆయుర్వేదం చెప్పిన ఫార్ములేషన్స్ ఉంటాయి, అవి వాడుకోవాలి. దగ్గు సంబంధించిన ఫార్ములేషన్స్ ఉంటాయి. తాలిసా చూర్ణం అని, అగస్య రసాయనం అని, సితోపాలాది చూర్ణం అని, చవన్ప్రాష్ అని మనకు తెలిసిందనమాట. చవన్ప్రాష్ అంటే ఇటువంటి మందులు వాడుకోవటం. బలాది యోగం అని ఉంటుంది, బల ఇమ్యూనిటీ పెంచేది, వాటిలో అవి వాడుకోవచ్చును. అంతేకాకుండా ఇంకా కొన్ని అమృత ప్రాశఘృతం అని ఉంటుంది, అటువంటి వాటిని వాడుకోవచ్చును. లక్ష్మీ విలాస్ రస్ అని ఉంటుంది అనమాట. ఆ రసౌషధాలు, ఎర్బో మినరల్ ప్రిపరేషన్స్ ఉంటాయి, అటువంటి వాటిని వాడుకోవచ్చు. స్వర్ణ వసంతం అని, స్వర్ణమాలతి వసంత రసం అని, ఇటువంటి డ్రగ్స్ను, ద్రాక్షాసం అని, ఇటువంటి వాడుకోవటం వల్ల పేషెంట్కి ఏంటంటే ఆకలి పెంచవచ్చు, సరైన న్యూట్రిషన్ కల్పించవచ్చు. అంతేకాకుండా చతుర్భుజ కల్పం అని, చతుర్ముఖ రసం అని, ఇటువంటివి. ఇంకా ఏంటంటే వంగ మిశ్రం అంటామన్నమాట, అటువంటి వాటిని వాడుకోవచ్చును. పంచకర్మ థెరపీ కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది అనమాట. అది కూడా పంచకర్మ, ఎవరైతే రోగి బలంగా ఉంటాడో వాళ్ళకి పంచకర్మ చికిత్స చేసి స్రోతస్సులు శుద్ధి చేయటం వలన ఈ రసపోషణ బాగా జరిగి అగ్ని వృద్ధి చెంది త్వరగా వ్యాధి నివారణ అవుతుందని చెప్పబడింది. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకి శమన చికిత్స అని ఆయుర్వేదం చెప్పబడింది. ఓన్లీ ఫార్ములేషన్ మందుల ద్వారానే వీళ్ళకి చికిత్స చేస్తామన్నమాట. వీళ్ళకి మరి ఈ టీబీ, ఈ మల్టీ డ్రగ్స్తో పాటుగా ఆయుర్వేద ఇంటిగ్రేషన్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఆయుర్వేద ఇంటిగ్రేషన్ మెయిన్గా ఏంటంటే, ఒకటి యాక్టివ్ టీబీలో ఉన్న టైంలో ఒకటి చేయటము, రెండోది ఏంటంటే పోస్ట్ ట్యూబర్క్యులోసిస్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి, డిసీజ్ ఉంటాయో వాటిల్లో ఉపయోగపడుతుంది అనమాట. పోస్ట్ ట్యూబర్క్యులోసిస్ డిసీజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాటిల్లో ఎవరికైనా శ్వాస తీసుకుని కష్టంగా ఉన్నప్పుడు ఆయుర్వేదం చెప్పబడిన కొన్ని ఫార్ములేషన్, కనకాసం అని, శ్వాసకొట్టార రస్ అని, ఇటువంటి వాటిల్లోనూ. అది కాకుండా ఎవరికైతే సరిగ్గా నిద్ర రావట్లేదు, మానసికమైన ఒత్తిడిలో ఉండే అటువంటి వాటిలో ధారా చికిత్స అని, శిరోధార అని, ఇటువంటి చికిత్స చేయటంలోనూ, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మా దగ్గర ఉన్న ఆయుష్ మానసిక కొన్ని ఫార్ములేషన్స్లోను,
సర్పగంధ అనేటువంటి వాటిలో జటామాంస అని, మండూకు పరిణి అని ఇటువంటి మూలికల ద్వారా దీన్ని చేసుకోవచ్చును. 2 ఆయుర్వేదము ఎలోపతిక్ ట్రీట్మెంట్ చేయడం వల్ల కొన్ని పరిశోధనలు చెప్పింది ఏంటంటే వాళ్ళ మోర్టాలిటీ రేట్ కానీ మార్బిడిటీ రేట్ కానీ వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ మందులు వాటి డ్యూరేషన్ కానీ రెసిస్టెన్స్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే లివర్ డిజార్డర్స్ వస్తుంటాయి కొంతమందికి. లివర్ మీద దీని మీద ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాండీస్ రావడం ఇటువంటి ఉంటాయి. వాటిని తగ్గించడానికంటే ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉంటాయి అనమాట. సరపొంఖ అని, ఇటువంటి కట్టుకు రోహిణి అని ఇటువంటి ప్రిపరేషన్, ఇటువంటి చేసిన ప్రిపరేషన్లు ఉంటాయి. కుమార్యాసం అని ఇటువంటి వాడుకోవడం వల్ల కూడా ఏంటంటే ఈ మందులు వాడుకుంటానే ఈ మందులు ఆయుర్వేద మందులు కూడా వాడుకోవడం త్వరగా నయమవుతుంది. రెసిస్టెన్స్ అన్నది ఒకటి జరగకుండా ఒకటి జరుగుతుంది. పేషెంట్ త్వరగా కోలటానికి ఉంటుంది. రికరెన్స్ అన్నది ట్యూబర్క్యులోసిస్ ఒకటి చూస్తామట, అది తగ్గడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఆయుర్వేద మందులు వాడుకోవటం వల్ల. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, టీబీతో పాటు ఒక్కొక్కసారి కామెర్లు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది అని. దానివల్ల ఎక్కువ టైం పడుతుంది కదా తగ్గేందుకు. దానిని ఎలా వారు ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా నియంత్రించాలంటారు? టీబీ మందులు వాడటం అనేది జాండీస్ అంటాము, కాంబర్లైన్ వస్తుంటారు అనమాట. ఆ టైంలో ఏంటంటే పేషెంట్ ఏంటంటే రిజెక్ట్ చేస్తాడు, మళ్ళీ మందులు వేసుకోవటం దానికనమాట. ఆ టైంలో ఒక్కరోజు మందులు ఆపిన 2-3 రోజులు మందులు ఆపినా కానీ ఈ టీబీ రెసిస్టెన్స్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి కండిషన్ అంటే మా ఆయుర్వేదం చెప్పబడిన మందులు వాడుకోవడం వలన ఈ జాండీస్ని త్వరగా తగ్గించుకోవచ్చు. జాండీస్ రాకుండా కూడా ముందుకు ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టీబీ మందులతో పాటుగా ఆయుర్వేద మందులు వాడడం వల్ల ఈ లివర్ మీద ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఆ టాక్సిటీ అన్నది చాలా హెపాటిక్ టాక్సిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ మందులు కాంప్లైన్స్ అంటారు అనమాట, పేషెంట్ తీసుకున్న కాంప్లైన్స్ దానిని పెంచడం కూడా మనం జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే రీనల్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా వాటి మీద కూడా ఆయుర్వేద మందులు చక్కగా పనిచేస్తాయి. వాటిలో కూడా ఇంటిగ్రేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో చెప్పిన ఆయుర్వేద పోషక ఏముందో, ఆయుర్వేద పోషణ అన్నది ఏమున్నదో, న్యూట్రిషన్ డైట్ ఏమున్నదో, రకరకాల ప్రిపరేషన్ మార్గాలు ఉన్నవి. ఆ డైట్ వాడటం వల్ల కూడా వీళ్ళ వ్యాధి క్షమత పెంచవచ్చు, ధాతుక్షయాన్ని తగ్గించడంలో ఆయుర్వేదం చాలా విధంగా ఉపయోగపడుతుంది. డాక్టర్ ప్రసాద్ గారు, ఈ వైట్ డెత్ అలాగే కన్సెప్షన్ అనే టీబీని కూడా అంటారు కదా, మరి దీనికి కారణాలు ఏంటంటారు? ఇది అంతకుముందు చెప్పాను, వైట్ డెత్, కన్సెప్షన్ అని, థైసిస్ అని వివిధ డిఫరెంట్ పేర్లతో దీన్ని చెప్పారు. అప్పట్లో ఏంటంటే ఒక ఉందన్నమాట, రక్త పిశాచుల ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఎప్పుడైతే మైకోబ్యాక్టీరియం అన్నది మనం గుర్తించలేదో ఈ ఫ్యామిలీస్లో ఏంటంటే ఒక విధమైన అపోహలు ఉండేదన్నమాట. ఒక రక్త పిశాచి పట్టుకుంది, ఆ కుటుంబంలో అతను చనిపోయాడు, మరలా తర్వాత ఏంటంటే అది ఆ పిశాచి వచ్చి ఇంకొకరు పట్టుకుంది, అందువల్ల ఆ కుటుంబంలో ఇంకొకరు చనిపోతున్నారు. ఈ విధంగా జరుగుతున్న దానంటే వైట్ డెత్లని, థైసిస్ అని, కన్జంప్షన్ అని రకరకాలుగా ఇది అప్పట్లోనే చెప్పారు ఇది అనమాట. ఎప్పుడైతే మనం మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల ఈ వ్యాధి అన్నది వస్తుందో అని తెలుసుకున్నామో అప్పటి నుంచి శానిటోరియన్స్ రావటము, వీళ్ళని ఐసోలేటెడ్ చేయటము, యాంటీబయాటిక్స్ కనుగొనడం వల్ల మెల్లగా ఏంటంటే ఆ అపోహల్ని తొలగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ అనేది చాలా చక్కగా వచ్చింది. అందరూ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ 6 months ఇచ్చే ట్రీట్మెంట్ వాడుకోవాలన్నమాట. వేరే మందులు వాడుకున్నా కానీ వాటితో పాటే వాడుకోవాలని మేము చెప్తాం, కానీ వేరే మందుల వరకే వాడుకోమని ఎప్పుడు చెప్పమన్నమాట. దాన్ని అసలు మందు అనేది మానకూడదు ప్రధానంగా. అవునండి, అవును. డాక్టర్ ప్రసాద్ గారు, మరి ఇప్పుడు టీబీ అనేది ఊపిరితిత్తులకు వస్తుంది అని అంటారు, కాకుండా ఇతర అవయవాలకు కూడా వస్తుంది అంటారు. బోన్ టీబీ అనే మాట కూడా మనం వింటూ ఉన్నాం. ఎందుకు వస్తుంది అంటారు? ఎలా స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటారు? పరిష్కారం ఏంటంటారు? వీటిల్లో ఒకటి యాక్టివ్ టీబీ అన్నది ఎక్కువగా ఏంటంటే పల్మోనీ టీబీ అంటారనమాట. అంటే ఊపిరితిత్తులకు వచ్చే టీబీని యాక్టివ్ టీబీ, పల్మోనీ టీబీ అంటాం. ఇవి కాకుండా వేరే అవయాల్లో ఉన్నదాన్ని లేటెంట్ టీబీ అంటాం, హిడెన్ టీబీ అంటారనమాట. ఎక్కడైతే పల్మోనీ ఉంటుందో దానిలో ఏంటంటే లక్షణాలన్నీ బయటపడతాయి. ముందే మనం చెప్పుకున్నాం కదా, జ్వరం రావటం, దగ్గు రావటం, కళ్ళు పట్టడము, ఆయాసం రావటము, శరీర క్షోజనం, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అదే హిడెన్గా లేటెంట్గా ఉన్న టీబీలో ఏంటంటే వాటిలో ఈ లక్షణాలు చాలా వరకు కనిపించవు. వాళ్ళు ఏంటంటే ఎర్లీగా డిటెక్షన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అటువంటి యాక్టివ్ టీబీ ఎవరికైనా ఉందో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి హిడెన్ టీబీ ఉండొచ్చు, లేటెంట్ టీబీ ఉండొచ్చు అనమాట. వారు ఏంటంటే దీన్ని స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ క్షయానందం ఉన్నదా లేదా, మాకు ఉన్నదా లేదా ఒకటి నిర్ధారణ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ఏంటంటే హిడెన్ టీబీ, లేటెంట్ టీబీ వల్ల అంటే డ్రగ్ రెసిస్టెన్స్ ఎందుకో చాలా ఎక్కువగా అవుతుంది వీటిల వల్ల, దీనివల్ల. అది అలాగే టీబీకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేకం ఉంటాయి అని అంటారు, దాని గురించి మీరేమంటారు? మనం చూసామన్నమాట కోవిడ్-19 టైంలో
ఎక్కువగా హెచ్ఐవి పేషెంట్స్కి ఎక్కువగా ఉన్నది. హెచ్ఐవి పేషెంట్ చాలా ఎక్కువ మంది మరణాలు కూడా ఎక్కువగా ఉన్నవి. అందులో ఏదంటే ఆ టైంలో అనమాట అందరం నెగ్లెక్ట్ చేసాము. ఎవరికైతే షుగర్ డయాబెటిక్ ఉన్నదో వాళ్ళని తీసాము, హార్ట్ డిసీజులు ఉన్నాయో వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం జరిగింది, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఈ పేషెంట్లు ఎక్కువగా ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంది, ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి, ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి, ఎక్కడైతే వెంటిలేషన్ తక్కువగా ఉంటుందో రూమ్లోకి కంజెస్టెడ్ రూమ్లో ఉంటారో వాళ్ళకి, టీ గార్డెన్స్ అని కానీ, మైనింగ్స్ అని, జైళ్ళు అని, అనాథాశ్రమాలని, ఇటువంటి చోట్ల కూడా వృద్ధాశ్రమాలు, ఇటువంటి కూడా ఏంటంటే ఒకరితో ఒకటి కాంటాక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఇది త్వరగా వ్యాపించడం. వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు. కొన్ని రకాలైన కార్టికోస్టెరాయిడ్స్ వాడుతుంటారు. అట్లాంటి వాటిలో వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది. అలాగే డాక్టర్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు టీబీని ఎలా గుర్తించాలంటారు? అలాగే ఏ విధమైన పరీక్షలు, ఒకవేళ టీబీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ పరీక్ష చేయించుకోవాలి? ఒకసారి టీబీ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ టీబీ వచ్చే అవకాశం ఉందంటారా? వీటి గురించి వివరిస్తారు. ఈ టీబీ మందులు అన్నది 6 నెలల ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్గా వాడుకోవాలన్నమాట. ఎవరికైతే రెసిస్టెన్స్ టీబీ అని ఉన్నది లేదో నిర్ధారించుకున్న తర్వాత ఎప్పుడు చెప్తారంటే, రిపీటెడ్గా మందులు వాడిన తర్వాత స్ఫుటంలో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా అన్నది నెగిటివ్గా వస్తుందో, రిపీట్ చేసిన తర్వాత కూడా నెగిటివ్గా వస్తుందో అప్పుడు టీబీ మందులు ఒక 6 నెలలకు ఆపేస్తారు. 6 నెలల తర్వాత కూడా మందులు పనిచేయకపోవడం, రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే ఒక 1 year వరకు ఈ మందులు వాడాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ కళ్ళ పరీక్ష చేయాలి, మాలిక్యులర్ ఏదైతే న్యూక్లియర్ టెస్టులు ఉన్నాయో ఆ టెస్టులు చేసుకోవాలి. ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో అప్పుడు దాకా ఈ మందులు వాడుకోవాలి. వైద్యుని పరిరక్షణలోనే ఉండాలి, వీటిలో చేసుకోవాలి. ఈ మరలా వస్తుందా అంటే రికరెన్స్ టీబీ అన్నది ఛాన్స్ చాలా ఉంది కూడా అనమాట. చాలామంది చూస్తున్నాం దీంట్లో. ఈ స్టాటిక్స్ కూడా ఏంటంటే రికరెన్స్ టీబీ అన్నది కూడా ఉంది. ఇవి వాళ్ళకి ఏంటంటే ప్రొలాంగేషన్ ట్రీట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. 6 months ఇవ్వాల్సిన దాన్ని ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళలో రెసిస్టెన్స్ అన్నది కూడా చాలా వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం దీంట్లో. అలాగే ఇంట్లో ఒకళ్ళకి టీబీ ఉంది, వాళ్ళు మందులు వాడుతున్నారు అంటే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా పరీక్ష చేయించుకోవాలంటారా? చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి వీళ్ళకి. ఎందుకంటే మనం చెప్పలేము అనమాట. లేటెంట్ హిడెన్గా ఉండొచ్చు వాళ్ళల్లో అనమాట. అవి రాకుండా ఉండాలి. వాడు వచ్చిందా లేదని చూసుకోవాలి. అంటే ఒక ఇంట్లో పేషెంట్ టీబీ పేషెంట్ వాళ్ళని ఏదో బయట దూరంగా పెట్టాలని చేయాలని కాదు. వాళ్ళకి ఎప్పుడైతే దగ్గు ఆగిపోతుందో అప్పుడు దాకా వాళ్ళతో మనకేం ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా ఇది వ్యాపించేది ఎలా వ్యాపిస్తుంది అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటనమాట. ఒక్కసారి మనం తుమ్మినా కానీ, దగ్గినా కానీ, మాట్లాడినా కానీ, క్షయ పేషెంట్ అనమాట, టీబీ పేషెంట్, దాని ద్వారా వేరే వాళ్ళకి వ్యాపించే లక్షణాలు ఉంటాయి అనమాట. ఒక్కసారి ఒక్క డ్రాప్లో ఏంటంటే అందులో ఏంటంటే ఈ టీబీ అన్నది 10 బ్యాక్టీరియా ఉన్నా కానీ వ్యాపించే లక్షణాలు ఎక్కువ ఉంటుంది. వేరే వాటిలో బ్యాక్టీరియా అంత ఎక్కువగా ఉండదు. 100,000 ఉన్నా కానీ అంత వ్యాధి కలిగించే లక్షణాలు ఉండదు. కానీ ఈ టీబీ ఏంటంటే 10 బ్యాక్టీరియా ఒక్క డ్రాప్లెట్లో ఉన్నా కానీ దానివల్ల వ్యాప్తి చెందుతుంది. టీబీ పేషెంట్ ఎప్పుడైతే మాట్లాడినా కానీ వాళ్ళ మాటల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళని ఎవరైతే కాంటాక్ట్లో ఉంటారో, ఎవరికైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో వాళ్ళని ఎక్కువ పరీక్ష చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఇదివరకటికి ఇప్పటికీ అనేకమైనటువంటి మార్పులు, సాంకేతిక పరిజ్ఞానము పెరిగింది. మరి అలాగే ఈ టీబీ చికిత్స విధానంలో వచ్చినటువంటి ఆధునిక చికిత్స గురించి చెప్తారా? ఆధునిక చికిత్స అంటే ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఓన్లీ మందుల వరకే ఇచ్చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా ఒకటి వచ్చిందనమాట. సర్జరీస్ కూడా ఏంటంటే ఎక్కడైతే యాక్టివ్ టీబీ ఉండి చాలా ఎక్కువ లంగ్స్లో ఆ భాగం ఎక్కువగా ఉందో అక్కడ సిక్రిషన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వాటి మందులు ఆ ప్రాంతాన్ని రీచ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిలో ఏంటంటే సర్జికల్ ఇంటెన్షన్ వల్ల కొన్ని పైప్స్ లాగా లంగ్స్లోకి పంపించిందంటే ఆ ఫ్లూయిడ్ని డ్రా చేయటము, ఆ ఏరియాని నెక్రోజ్ చేయటము, ఇటువంటి కొన్ని సర్జికల్ పద్ధతి వల్ల ఏంటంటే తొందరగా ఆ ఏరియాని మనము అక్కడ ఉన్న టీబీ బ్యాక్టీరియాని చంపడానికి జరుగుతుంది అది అనమాట. ఇది లేటెస్ట్గా వచ్చింది ఇవి. అందులో కూడా ఏంటంటే కొన్ని పరిశోధనలు జరుగుతుంది అనమాట. వ్యాక్సినేషన్ అన్నది కూడా అనమాట. కొత్త వ్యాక్సిన్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. అవి కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా కొన్ని ఇప్పటికే ట్రయల్స్ జరుగుతున్నాయి. అవి కూడా మార్కెట్లోకి వచ్చి అందులో ఒక ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ వచ్చిందంటే త్వరగా మనం ఈ టీబీని నివారణ చేసుకోవచ్చును. మరి ఈ జంతువుల నుంచి మనుషులకు, అంటే ఆవులు, గేదెల నుంచి మనుషులకు టీబీ సోకకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్లో మనం ఓవెన్
ఓవెన్ బయాన్ అని ఒక ఎద్దులో చూసాం. ఎప్పుడది 17,000 సంవత్సరాలనే ఆ ఎద్దులో ఈ వైరస్ని చూసాం, ఈ బ్యాక్టీరియా చూసాం అనమాట. అప్పట్లో ఏంటంటే మనుషుల నుంచి జంతువులకు వచ్చిందా, జంతువుల నుంచి మనుషులకు వచ్చిందా అన్న ఎవిడెన్స్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే బొవైన్ ట్యూబర్క్లోసిస్ అన్నది చూస్తున్నాం ఎక్కువగా. బొవైన్ ట్యూబర్క్లోసిస్ అంటే ఆవుల్లో క్షీరదాలు అనమాట. వాళ్ళ పాలల్లో ఏంటంటే ఈ ట్యూబర్క్లోసిస్ మైకోబ్యాక్టీరియా అన్నది వ్యాప్తి చెందుతుంది, దాని ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎవరైతే ఆ పాలు తాగుతారో వాళ్ళకి లక్షణాలు ఉంటాయి అనమాట. ఇప్పట్లో చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? అది పాశ్చరైజేషన్ అనేది ఒక ప్రాసెస్ వచ్చిందనమాట. మిల్క్ ఆ పాలన ఏంటంటే పాశ్చరైజేషన్, లూయిస్ పాశ్చర్ అన్న అతను ఒక ప్రాసెస్ కనుక్కున్నాడు. దాని ద్వారా ఏంటంటే ఈ పాలని పాశ్చరైజేషన్ చేయటం వల్ల ఒకేసారి కొన్ని హై డిగ్రీ టెంపరేచర్ పంపించి దాని తర్వాత లో డిగ్రీ టెంపరేచర్ పంపించడం వల్ల ఆ పాలల్లో ఏంటంటే ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అటువంటి పాలను ఉపయోగించడం వల్ల ఏంటంటే మనము ఈ వ్యాప్తి చెందకుండా మనం నివారణ చేయొచ్చు అనమాట. అందులో కూడా అంటే ఎప్పుడైనా జంతువులకు వచ్చినప్పుడు ఏంటంటే దానికి ట్రీట్మెంట్ చేయటం వల్ల అటువంటి పాలను వాడకపోవడం చాలా మంచిది. ఆ విధంగా మనం జంతువుల నుంచి మనుషులు రాకుండా కాపాడుకోవచ్చు అనమాట, నివారణ చేయొచ్చు దాన్ని మెయిన్గా. అలాగే ఈ టీబీ వ్యాప్తి ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రస్తుత కాలంలో? తర్వాత వ్యాక్సినేషన్ కూడా ఏదైనా ఉన్నాయంటారా? ఈ వ్యాక్సినేషన్ అంటే అంతకుముందు చెప్పినట్టు కంటే చిన్నపిల్లలు ఏంటంటే బీసీజీ వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఇమ్యునేషన్ షెడ్యూల్లో బీసీజీ వ్యాక్సినేషన్ ఉంది. ఎవరికైతే కాంటాక్ట్లు ఎవరైతే ఉంటారో, ఎవరైతే రోగులకి సేవలు చేసేవాళ్ళు ఉంటారో, లేకపోతే ఆ ఏరియాలో ఎక్కువగా ఎపిడమిక్ కానీ ఎండమిక్ కానీ ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఏంటంటే అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ఉంటుంది. అడల్ట్ బీసీజీ అవన్నీ చేయాలన్నమాట. దాంతోపాటు కంటే ఆ గ్రామంలో ఏంటంటే అందరినీ అవేర్నెస్ చేసి వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించి వ్యాక్సినేషన్ తీసుకోమని, ఎవరన్నా ఈ విధమైన లక్షణాలు ఉంటే వాళ్ళందరినీ పిహెచ్సికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి చేసి మెయిన్ మోటివేట్ చేయడం అనేది ముఖ్యం కార్యక్రమం కూడా, ఈ 100 రోజుల కార్యక్రమం అన్నది కూడా ముఖ్యంగా. డాక్టర్ ప్రసాద్ గారు, మరి ఈ వ్యాక్సినేషన్ అందరూ వేయించుకోవాలి అని అంటారు కదా, బహిరంగ ప్రదేశాలలో ఈ టీబీ వ్యాధిగ్రస్తులు తిరుగుతున్నప్పుడు కానీ లేదంటే ఆరోగ్యంగా ఉన్నవారు కానీ తిరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్టివ్ టీబీ ఉన్న వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇంతకుముందే చెప్పాను నేను, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే గాలి ద్వారా వ్యాపించే తుంపరలు అనమాట. వీటిల్లో మెయిన్ వస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా కానీ ఒకసారి తుమ్మారంటే దాదాపు 50,000 తుంపర్లు బయటకు వస్తాయి. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 10 బ్యాక్టీరియా ఉన్నా కానీ ఎంతమందికి వ్యాపిస్తుందో, ఎంత పాపులేషన్కి వస్తుందో మనం గమనించవచ్చు అనమాట. ఇది వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో ఎప్పుడు గాను తుమ్మటం కానీ దగ్గడం కానీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే కళ్ళు ఎప్పుడో బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళు వేయకూడదు అనమాట. ఉమ్ము కానీ కళ్ళు కానీ ఇటువంటివి చేయకూడదు. ఇవి నివారణ చేసుకోవాలి. ఇంకోటి హ్యాండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డెవలప్ కంట్రీ చూసుకుంటే ఏంటంటే అక్కడ ఎక్కువ లేకుండా కారణం ఏంటంటే వాళ్ళ హైజీన్ అనేది చాలా ఎక్కువ పాటిస్తున్నారు. హ్యాండ్ హైజీన్ అని కానీ, మాస్కులు పెట్టుకోవడం కానీ, రోడ్లు అటువంటి వాటితో ఉమ్ము వేయకుండా ఉండడం అని ఈ చేయటం వల్ల ఆ ప్రదేశంలో ఆ కంట్రీస్ చాలా వరకు ఇప్పటికే చూసాను అనమాట. కొన్ని స్టాటిక్స్ చెప్తున్నాయి అక్కడ తక్కువగా ఉంటుంది, ఇక్కడ తక్కువ పెరగడానికి కారణం అంటే ఇది కూడా ఒక మెయిన్ కారణంగా ఉన్నది. ఈ జాగ్రత్తల మీద కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇది. అలాగే ఈ ఆయుర్వేదం ద్వారా ఇమ్యూనిటీని పెంచేటువంటి ఫార్ములేషన్ మందులను ఏ విధంగా వాడుకోవాలంటారు? ఇమ్యూనిటీ పెంచే వాటిలో ఏంటంటే మాకు ఎక్కువగా అందరూ వాడుతున్నారు. చవన్ప్రాష్ అన్నది ఒకటి, అగస్త్య రసాయనం అని ఉంటాయి అనమాట. అవి వ్యాధి వచ్చిన తర్వాత తాలిసా చూర్ణం అని, సీతోపాలాది చూర్ణం అని, శ్వాసకుట రసం అని, వసంతమాలతి రసం అని, కొన్ని గోల్డ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, స్వర్ణవంగం అని, వంగ మిక్చర్స్ అని. ఇవి వాడుకోవడం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అనమాట. వీటిలో మాంసాహారంతో చెప్పిన కొన్ని ఘృతాలు ఉన్నాయన్నమాట. ఆ ఘృతాలు వాడుకోవడం ఇమ్యూనిటీ పెంచుకోవడము. కొన్ని పిప్పలి అని, మన ఇంట్లో దొరికే హరిద్ర అని, పసుపు, వీటిలో ఆమలకి అంటే ఉసిరికాయ, ఇవి కూడా ఇమ్యూనిటీ పెంచేట్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆమలకిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనో మాడ్యులేటర్ యాక్షన్ అని, ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి వాడటం వల్ల కూడా మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. ఇది ఆహారం ఆయుర్వేదంలో చెప్పిన ఆహారం ఏదైతే ఉందో ఆ విధంగా పద్ధతులు పాటించడం వల్ల కూడా, ఈ జంక్ ఫుడ్స్ వదిలేయడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ పెంచుకొని ఈ వ్యాధిని రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. మనం డాట్ అనే మాట మనం వింటూ ఉన్నాం కదా, అసలు డాట్ అంటే ఏమిటంటారు? దాని ప్రాముఖ్యత గురించి చెప్తారా? అంతకుముందు ఏంటంటే ఇవి ఎక్కువగా ఎక్కడైతే కాంటాక్ట్ పర్సన్స్ ఉంటారో, ఎవరినైతే మనం ఈ టీబీ వ్యాధిని గుర్తించామో వాళ్ళ ఇంటికే మనం వెళ్ళి డైరెక్ట్ అబ్జర్వ్ థెరపీ అంటారన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం నిక్షయమిత్ర అని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ, మన గవర్నమెంట్
కొన్ని గ్రూపులు ఇచ్చిందనమాట కొంతమందికి, పెయిడ్ గ్రూప్స్ అవన్నీ. వాళ్ళ ద్వారా ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి మందులు ఇవ్వటము, ఆహారం సమకూర్చడము, ఇంకోటి ఏంటంటే ఆ కుటుంబంలో ఒక ఉద్యోగ కల్పన చేయటము, ఉద్యోగ భద్రత అన్నమాట. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కాంటాక్ట్ పర్సన్ కానీ, ఆ కాంటాక్ట్ పర్సనే కాకుండా వ్యాధి వచ్చిన వాళ్ళే కూడా ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి కూడా స్క్రీనింగ్ చేయటము, ట్రేస్ చేయటము, ట్రాకింగ్ చేయటము. ఎవరైతే ఆ పేషెంట్ ఉన్నారో వాళ్ళని వెబ్ పోర్టల్ ఒకటి ఉంది, నిక్షయ్ పోర్టల్ అని. ఆ పోర్టల్లో వాళ్ళని ఉంచేసి అప్లోడ్ చేయటము. దాని ద్వారా కొంతమంది పేషెంట్ కొన్ని ఆర్గనైజేషన్ అడాప్ట్ చేసుకుంటాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే బలమైన ఆహారం ఇవ్వటము, కిట్స్ రూపంలో ఇవ్వటము అలా చేసినాయి. అది కాకుండా ఏంటంటే మన భారత ప్రభుత్వం దాదాపు 2718 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించారనమాట. డైరెక్ట్ ఇన్సెంటివ్స్ టు ద పేషెంట్ బ్యాంక్ అకౌంట్ దాదాపు 500-600 ఫర్ మంత్ రూపీస్ కూడా ఏంటంటే దాదాపు 1 కోటి మందికి కాక ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ డబ్బులు కూడా ఇవ్వడం కూడా జరిగింది, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది అన్నమాట. దీనిలో ఇది డైరెక్ట్ థెరపీ కింద వస్తుంది, డివోటీ డైరెక్టెడ్ అబ్జర్వ్డ్ థెరపీ అంటాం దీన్ని. ఓకే డాక్టర్ ప్రసాద్ గారు, మరి టీబీ తగ్గిన తర్వాత వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వారికి తగ్గింది అని ఎలా తెలుసుకుంటారు, ఎలాంటి పరిష్కారాలని మరి మీరు సూచిస్తారు? ఇది ఏంటంటే టీబీ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి చాలా మందిలో అనమాట. ఇప్పుడు చూసాము దాదాపుగా 13.1 మిలియన్ పర్సన్స్ ఏంటంటే టీబీ వ్యాధి తగ్గిన వారిలో కూడా ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళు చాలామంది ఏంటంటే ఇవి ఎక్కువ ఎవరికి వస్తున్న రెసిస్టెన్స్ టీబీ అన్నది ఎవరికి ఉన్నదో వాళ్ళు ఎక్కువగా తర్వాత టీబీ తగ్గిన తర్వాత కూడా ఇవి ఎక్కువ బాధపడుతున్నారు. వీళ్ళకి ఏంటంటే బ్రాంకిక్టిస్ అనేది ఇర్రివర్సిబుల్ అనమాట. బ్రాంకిక్టిస్ అనేది ఒకసారి డ్యామేజ్ జరిగిందంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేయలేము. దాన్ని అటువంటి బ్రాంకిక్టిస్ డెవలప్ అవుతుంది. లంగ్ ఏరియా అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ ప్రదేశం అంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎల్విఆర్ గ్లాస్ ఎక్స్చేంజ్ అంటాగా ఆక్సిజన్ అన్నది అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా క్యాల్సిఫికేషన్ ఎక్కువ అనమాట. ఆ భాగంలో ఏంటంటే ఆ క్యాల్సిఫికేషన్ గట్టిగా పడిపోవడం, క్యాల్సిఫై అయిపోవడం జరుగుతుంది. ఫైబ్రోసిస్ అన్నది ఉంటుంది అనమాట. అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కండిషన్స్ వలన వాళ్ళకి ఎక్కువగా ఆస్తమా లాంటి సిమ్టమ్స్, బ్రాంకైటిస్ లాంటి సిమ్టమ్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటము ఇటువంటి ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే ఎక్కువగా ఆయుర్వేదం ద్వారా ఏమేమి ఫార్ములేషన్స్ ఉన్నాయో శ్వాసకోట రసాయనం, సీతోఫలాన్ని, అగస్త్య రసాయనం అని ఇటువంటి రసాయన డ్రగ్స్ ఎక్కువగా వాడుకోవటం వల్ల వీటిని మనం చేసుకోవచ్చు. ఈ రసాయన డ్రగ్స్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే 3 రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఆమలకి రసాయనం అని ఉంటుంది మనకి. ఈ 3 స్టేజ్లో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే అగ్ని, రస, శ్రోతస్ లెవెల్ అనమాట. ఆయుర్వేదంలో చెప్పిన విధంగా అంటే ఈ 3 రకాలైన లెవెల్స్లో ఈ ఆయుర్వేద ఫార్ములేషన్ ఉపయోగపడి త్వరగా వీటి నుంచి బయటపడటానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం కానీ, నిద్ర కలగకపోవడం కానీ, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ద్వారా ఆయుర్వేదం ద్వారాను ఆయుర్వేద ఇంటిగ్రేషన్ చేయటం మనం ఎక్కువ నివారణ చేసుకోవచ్చు దీన్ని. డాక్టర్ ప్రసాద్ గారు, చివరిగా ఒక ప్రశ్న అండి. ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఈ ప్రచారంలో భాగంగా సామాన్య ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే కనుక దానిని ఎలా పరిష్కరించుకోవాలి? కొంతమంది టీబీ అనగానే భయపడిపోతూ ఉంటారు. మరి దాని నుంచి ఎలా బయటపడాలంటారు? మీరేమంటారు? మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జన్ భాగీదారి అనే కార్యక్రమం భాగంగా ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి జనం అనమాట ఈ కార్యక్రమంలో బాగుపడాలి. అప్పుడే మనం దీన్ని టీబీ ముక్త్ భారత్ అని 2025కి ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 అని చెప్పింది. కాకపోతే 2025కే ఈ టీబీని నిర్మూలన చేయాలి. ముఖ్యంగా ఈ ప్రచారంలో 100 రోజుల ప్రచారంలో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలి. నాకు తెలిసింది మా పక్క వాళ్ళకి, మా వీధిలో వాళ్ళకి అందరికీ ఈ టీబీ గురించి ప్రచారం చేసి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని టీబీ సెంటర్స్ని, డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్స్ కానీ, పిహెచ్సిస్ కానీ, సిహెచ్సిస్ కానీ, ఎనీ ఆయుర్వేదిక్ సెంటర్ కానీ అక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ అక్కడ ముందు వ్యాధి నిర్ధారణ చేయించుకొని దాని తర్వాత ఏది ట్రీట్మెంట్ రెజిమెంట్స్ అనేవి ఉన్నది అవి సక్రమంగా పాటించి టీబీ నివారించేయడం వల్ల ఏంటంటే మనకు మనం సేవ చేసుకున్నట్టు ఉంటుంది, దేశ సేవ చేసినట్టుగా ఉంటుంది, దేశానికి భారం తగ్గించినట్టుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అగ్రగామిగా ఉండాలన్నదే దేశ ముఖ్య ఉద్దేశం ఇది.
డాక్టర్ ప్రసాద్ గారు, మరి ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ 2025 నాటికి పూర్తిగా టీబీని నిరోధించాలి, టీబీ అనేది లేకుండా చేయాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో 100 రోజుల ప్రచార కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఈ టీబీ వ్యాధి ఉంది అంటే అసలు భయపడకూడదు, వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని మంచి ఆహారం తీసుకుని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే కనుక టీబీ వ్యాధిని నిరోధించవచ్చు. ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అలాగే నివారణ దీని గురించినటువంటి అనేక విషయాలు టీబీ ముక్త్ భారత్ అభియాన్ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్కారం. ఇది ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.